హాయ్ అండి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి నేను కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను కదండి. ఆల్రెడీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూపిద్దామని చెప్పి చేశానండి ఈ వీడియో. ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా వీడియో చేయాలా అని చెప్పి అనుకోకండి. నాకు ఇక్కడ చిన్న డౌట్ ఉంది. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే మీరు చెప్తారని చెప్పి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసాం, కానీ ఇలా ఫ్రిడ్జ్కి డోర్కి మధ్యలో ఉన్న ఎలక్ట్రిక్ని అయితే క్లీన్ చేయలేకపోయామండి. చాలా అదంతా జిడ్డుగా అయిపోయింది. మాకైతే వంటగదికి వెంటిలేషన్ లేదు. ఒకవేళ దానివల్ల అలా అయిందేమో అని అనిపిస్తుంది. అది పోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. కామెంట్ చేయండి. నాకైతే అది ఎలా క్లీన్ చేయాలనేది తెలియట్లేదు. నేను లోపల షీట్స్ అయితే నాకు పోయాయండి, అందుకని చెప్పి నేను కొత్తవి తీసుకున్నాను. ఇవైతే చాలా బాగున్నాయి. ఈ షీట్స్ అయితే 150 రూపీస్ అంట. నెల్లూరు చిన్న బజార్లో తీసుకున్నాను నేనైతే. ఇవి లోపల చిన్న షీట్స్ కూడా ఇచ్చాడండి వాడు. 6 అవి కూడా 6 ఇచ్చారు. నేను ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టాను, అందుకని చెప్పి నేను నెయిల్ పాలిష్ కోట్లో బాక్సెస్లో పెట్టుకోవడానికని పెట్టేశాను అనమాట. పైన అయితే చాలా బాగా ఇచ్చారండి. 6 ఇచ్చారు. 150 రూపీస్కి అది చాలా రీజనబుల్ కదా. నాకైతే బాగా నచ్చింది, అందుకని తీసుకున్నాను. మొత్తానికి నా ఫ్రిడ్జ్ క్లీనింగ్, వంటగది క్లీనింగ్ మొత్తం అయిపోయిందండి. బట్టలన్నీ కూడా సర్దేసుకున్నాను.